నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈరోజు సొంతం చేస్తే మాకు నెల జీతము టీఏడీలు అన్నీ వస్తాను, దానికోసం వచ్చారా మీరు? ప్రజలు అందుకనే మేము గెలిపించింది అది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ 11వ తారీఖు నుంచి ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయినవి. 10 గంటలకు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. సంతోషం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. ఈరోజు ప్రతినిత్యం మనవాళ్ళు మీరు ఏమని ఉంటే అసెంబ్లీలో చర్చిస్తాం రండి, ప్రజల సమస్య చర్చిస్తాం రండి అని టాక్ ఎక్కువ చేస్తే వాళ్ళు ఈరోజు వచ్చి ప్రజల సమస్యలు పక్కనేసి అసెంబ్లీకి వచ్చినామని 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినారు. ఇదేం న్యాయమా నువ్వు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఈయంగా మాట్లాడినావు, లోకేష్ గారిని ఎంతో ఈయంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ని మాట్లాడినారు. ఎక్కడ ఏ రోజన్నా 10 నిమిషాలు ఉండి పారిపోయినారా? చెప్పండి. ఈరోజు మీరు ప్రజల సమస్యలు అవసరం లేదా? మీకు ప్రజల బాధలు అవసరం లేదా? ఈరోజు ప్రజల సమస్య గురించి ఏం మాట్లాడారు మీరు? ఓన్లీ జీతం కోసం వచ్చారా? ఈరోజు సొంతం చేస్తే మాకు నెల జీతము టీఏడీలు అన్నీ వస్తాను, దానికోసం వచ్చారా మీరు? ప్రజలు అందుకనే మేము గెలిపించింది అది. ఎవరున్నారు? మీరే కదా ప్రతిపక్ష వాళ్ళు. మీకు ఇస్తారు వాయిస్, మీకు ఇస్తారు మైకు. ఆడ ఉండదు మీరు ఒకటే కదా, వేరే ఎవరున్నారు ఆడ? కూటమిలో తర్వాత మీరే కదా ఉండేది. మీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు వాయిస్? మీరు ఉండాలి కదా, ప్రజల సమస్య మీద పోరాడాలి కదా మీరు. ప్రజల సమస్య ఇట్లా వాడి వినపడాలి కదా మీరు. మన ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందో చెప్పాలి కదా మీరు. మీరు ఒక ప్రజానాయకుడా? ప్రజలంతా గెలిపించిన ఎమ్మెల్యేలు మీరు. ప్రజల సమస్య ఈరోజు వరకు ఒక్క వాయిస్ వినపడలేదు. అది పద్ధతి కాదు. గతంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వరమ్మ గారిని కూడా చాలా హేళంగా మాట్లాడినారు. ధైర్యంగా నిలబడుతున్నాడు, పారిపోవడం లేదని లాస్ట్ మహిళలు కూడా తెచ్చారు. అట్లీస్ట్ ఒక 5-6 మంది మీ ఎమ్మెల్యేలు మినిస్టరు ఎంత ఘోరంగా మాట్లాడారు, అంత ఘోరంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తలదగ్గి వాయిస్ మీరు మాట్లాడారు. అప్పటికే నిలబడినాడు చంద్రబాబు నాయుడు గారు, అప్పటికే నిలబడ్డారు నారా లోకేష్ గారు. ఆ రోజు అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాలు ఉండి పారిపోలేదు. ఎంతో ఏళంగా చేశారు మీరు. నారా లోకేష్ గారిని ఆ రోజు పాదయాత్ర చేస్తుంటే స్టేజ్ వేయకుండా చేశారు. స్టేజ్ వద్దలు ఏడ జనం ఉన్నప్పుడు కుర్చీ టేబుల్ మీద నిలబడి మాట్లాడితే కుర్చీ కూడా లాక్కున్నారు మీరు. ఇంత ఏళంగా చేస్తే ధైర్యంగా నిలబడినాడు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు అందుకే మీ పరిస్థితి ఇట్లా అయింది. మీరు కష్టపడండి, ప్రజలు గెలిపించారు మిమ్మల్ని. అడగండి ప్రజా సమస్య మీద. అడిగితే మీకు కూడా గ్రిప్ వస్తుంది. రేపు మనోళ్ళు అడుగుతారని ప్రజలు కూడా సానుభూతి వస్తుంది మీ మీద. మీరు మాట్లాడక లేదు. ప్రతి ఒక్కటి అవినీతి చేశారు. కల్తీ మద్యం, కల్తీ లడ్డు, ఎన్నో ఉన్నా మీ అవినీతి మాటకు రాదు. అది మీరు పాలిస్తూ ఈరోజు మీరు ధైర్యంగా నిలబడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడండి, మాట్లాడండి. మన చంద్రబాబు గారు మీకు ధైర్యంగా మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఇంట్లో కూర్చొని చెప్పేది కాదు. ఇంట్లో కూర్చొని మీరు అది చేస్తాం ఇది చేస్తాం, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు సంతోషంగా లేదు అన్నావు. 2 ఏళ్ళు అయిపోయింది, 15 నెలలు ఊపి పెట్టండి. 15 ఏళ్ళ తర్వాత పాదయాత్ర చేస్తా, ముద్దు పెడతా, చేయి పెడతా అని తర్వాత మేము వస్తుంది గవర్నమెంట్ అనే పరిస్థితి మానుకోండి. ఇంకా
మీరు రోజు ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ప్రజల మీ మీద. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు 4 మంత్రుల మీద కూడా భయపత్రులు నోటీస్ పంపించారు. మా రాష్ట్రంలో మచ్చలేని మంత్రులు కొల్లు రవీంద్ర కానీ, సత్యప్రసాద్ కానీ, అనగానే సత్యకుమార్ కానీ, దుర్గేష్ కానీ, ఈ 4 మంత్రులు బీసీ మంత్రుల మీద నక్సలైట్ పేరుతో మీరు మీకు ఉండమని చూసుకుంటాం అని ఏం చేస్తారే మన మంత్రులు? చూపేయండి, ఒక్క అవినీతి చూపేయండి. ఏడన్నా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, ఎక్కడ ఒక అవినీతి దొరికిందా మీకు? ఎక్కడ చూపేయండి. ఈరోజు ధైర్యంగా నిలబడతారు మన చంద్రబాబు నాయుడు గారు. నీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి 151 సీటుని ఉత్త పథకాలు తీసుకొని ఘనత నీది. ఇప్పుడన్నా తెలుసుకోండి ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావడం లేదు అసెంబ్లీకి? ప్రజల తీర్పు సవేశాల మేము. నీకు 11 సీట్లు అంటే పరిగెత్తి వస్తావా? ఆ రోజు మన తెలుగుదేశం పరిగెత్తి వచ్చారా? నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడ్డారు. ప్రజల సమస్య వినిపించారు మీకు. మీరు ఏం చేసినా మనోళ్ళు, మన ఎమ్మెల్యేలు ఆ రోజు ఉత్త ఈళంగా మాట్లాడారు. మీరు 23 సీట్లు 23వ తారీఖు వచ్చింది మీ అన్నీ ఈళంగా మాట్లాడారు. ఆ రోజు మీలా పరిగెత్తిపోయినారా? పారిపోయినారా? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి దీని గురించి. నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆలోచన, మాజీ ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలి. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి. మీ భవిష్యత్తు లేదు ఇంకా. మా నాయకుడు వస్తాడు, మీ నాయకుడు అసెంబ్లీ కాలు పెట్టి పరిగెత్తి వచ్చాడు, ఇంకేం వస్తుంది మీ నాయకుడు? మానుకోండి. రాబోయే రోజుల్లో కలిసికట్టుగా చేస్తాం. మన నారా లోకేష్ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని ముందు దూసుకెళ్తున్న అభివృద్ధి, ప్రజల సమస్యలను ఎక్కడ ఏం లేకుండా ముందు ప్రజా సమస్యలతో పాటు ఈరోజు ప్రజా దర్బారు పెట్టారు. మనోళ్ళు ప్రజా సమస్యలు వింటున్నారు. ఈరోజు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు దూసుకుపోతున్నవి ఆంధ్రప్రదేశ్. ఇడీ భారతదేశంలో ప్రపంచ పట్ల ఒక ఆంధ్రప్రదేశ్ ఒక దేశం అని వినబడుతుంది. వినబడే కారణం ఒక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వాళ్ళకి ఆశలు ఇచ్చిన నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక సిస్టమ్. సవారి జోడెత్త సవారి ఎట్లా ప్రగతిపోతుందో మీరు చూసుకోండి. కార్యకర్తలకు చెప్తున్నా, వైసీపీ నాయకులకి కానీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఎట్లా సెట్ చేసి ఎట్లా పోతున్నారు మీరు చూసి. గత 5 ఏళ్ళు చూశారు, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చూస్తున్నారు మీరు. ఎక్కడ ఎవరున్నా ఏమన్నా మాట్లాడేది ఉందా? లేదు. నిన్న మొన్న అంబటి రాంబాబు ఏమో వేళంగా మాట్లాడితే ఆ ఇంటికి పోయి పరమించారు. ఒక ఘోరంగా ఒక మహిళలు కాదు, జగన్మోహన్ రెడ్డి భార్యని భారతిని ఒక్క మాట ఒక సామాన్య కార్యకర్త మాట్లాడితే ఇమ్మీడియట్ సస్పెండ్ చేసి వాళ్ళ లోపల ఏంటి అని చెప్పారు. మీరు చేశారు ఆ పని? మీకు భవిష్యత్తు ఉందా? ప్రజలు ఆలోచన చేయరా? ఇవన్నీ ఆలోచిస్తున్న ప్రజలు మూకుబడికి కూర్చుంటారనుకున్నారా? దయవిట్టు ప్రజలారా ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇంకా అసెంబ్లీకి రాడు. ఇదే లాస్ట్ అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి నమస్కారం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్ ఆదోని.